తొందరగా అయిపోయే స్నాక్స్ స్వీట్ ఐటమ్ కాజా. నేను 2 కప్పులు మైదా, హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ఆప్షనల్. నేను క్రిస్పీనెస్ కోసం తీసుకున్నాను. చపాతీలాగా చేసుకొని ఒక 3, 4 ఒకదానిపై ఒకటి వేసుకుంటూ మైదా కొద్దిగా ఆయిల్లో కలుపుకొని లిక్విడ్ లాగా చేసుకొని దాన్ని మైదా పిండిని కొద్దిగా ఆయిల్లో 1 స్పూన్ మైదా 1 స్పూన్ ఆయిల్లో కలుపుకొని ఇలా మధ్య మధ్యలో చపాతీలకు మధ్యలో స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీలు లేయర్లుగా 1 by 1 పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన వాటిని 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకొని చపాతీ కర్రలో ప్రెస్ చేస్తూ గోరువెచ్చగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి. వాటంతట అవే పైకొచ్చి లేయర్లు బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనం షుగర్ సిరప్ గులాబ్ జామ్కి ఎలా తయారు చేసుకుంటామో ఈ కాజా కూడా అలాగే తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. నేను 2 స్టెప్పులు చేశాను. ఒక స్టెప్పు పెద్ద సైజులో, ఇంకొక స్టెప్ చిన్న సైజులో. అక్కడ 3 చపాతీలు తీసుకున్నాను, ఇక్కడ ఓన్లీ 2నే తీసుకున్నాను. చపాతీ కర్రతో అయినా లేకపోయినా ఇలా ఫింగర్తో అయినా ప్రెస్ చేయొచ్చు. రెండిటికి ఏం పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. ఇలా మనం ఎన్నైనా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకొక పర్సన్తో అవసరం లేకుండా తొందరగా చేసుకునే స్వీట్. కుకింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకైతే బెస్ట్. డీప్ ఫ్రై చేసిన తర్వాత వేడి మీదనే షుగర్ సిరప్లో వేయాలి. చూడండి లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. షుగర్ సిరప్లోనే ఇలాచి కూడా వేసుకోవచ్చు. జ్యూసీగా చాలా టేస్ట్.